శ్రీధర్బాబు గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. కీలకమైన శాఖలు నిర్వహిస్తున్నారు. 3-4 శాఖలు మీ దగ్గరే ఉన్నాయి. అందులోనూ ఐటీ పరిశ్రమలు ఇవన్నీ చాలా ఒత్తిడితో బాగా బిజీగా ఉన్నారు. ఒత్తిడిగా ఉంది. ఒకటేమో ఏ శాఖనైనా కీలకమైనది ప్రభుత్వంలో. డెఫినెట్లీ ఈరోజు ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలంటే పరిశ్రమలు, ఐటీ రంగం ప్రధానమైన రంగాలు. ఆ రంగాలకు సంబంధించి పర్ఫార్మెన్స్ చేయకుండా ఉంటే రేపొద్దున రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు ప్రపంచ స్థాయిలో కూడా పోటీలో లేకుండా ఉంటుంది. అందుకోసమే పోటీతత్వాన్ని అలవర్చుకొని శ్రమ పడాల్సి ఉంటుంది. ఆ శ్రమలో భాగంగానే మా బాధ్యతకు భాగంగానే పనిచేస్తూ ఉన్నాం. మెరుగైన ఫలితాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఐటీ ఇండస్ట్రీ ఇటీవల కాలంలో కొంచెం రిసెషన్ ఎదుర్కొంటుంది. లే ఆఫ్స్ అవుతూ ఉన్నాయి. నా హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియాలో ఐటీ ఎక్స్పోర్ట్స్లో. ఎట్లా డీల్ చేస్తూ ఉన్నారు? పెట్టుబడులు తగ్గుతాయి, అలాగే ఉద్యోగాలు పోతూ ఉంటాయి. ఎఫెక్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, ఇతర రేపు రాబోయే కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన అంశాలు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు 2వ స్థానం నుంచి మొదటి స్థానం రావడానికి ఈ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ విషయంలో మనం ముందుగా ఆలోచన చేసి భవిష్యత్ ప్రణాళికలను కూడా ఏ విధంగా రూపొందించి ఇప్పుడు సమయం వచ్చింది కనుక ఈ ఫేజ్లో మనము మొదటి రాష్ట్రంగా ఎదగటానికి ఆస్కారం ఉండే విధంగా వాతావరణం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా హైదరాబాద్ని ఒక ఏఐ గ్లోబల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రముఖులను పిలిచి, దాంట్లో దిగ్గజాలను పిలిచి, వారి అభిప్రాయాలను తీసుకొని, వారి ఆలోచనలు తీసుకొని, వారికి ఉన్న అనుభవాలను దృష్టి ఈరోజు ఏఐ స్పెషల్గా ఆలోచన చేస్తూ ఒక డెడికేటెడ్ ఒక సిటీని నిర్మాణం చేయాలని, ఏఐ సిటీ నిర్మాణం చేయాలని ఆలోచన చేసి 200 ఎకరాల స్థలంలో ఏఐ సిటీని నిర్మాణం చేయబోతాను. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ని మనమే ముందుగా దాంట్లో ఉన్న నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం. మన దాదాపు 3 లక్షల పైచిలుకు మంది మన ఇంజనీర్ సోదరులు సోదరిమణులందరికీ వారికి ఆ నైపుణ్యాన్ని ఇస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ విధంగా స్కిల్, ఏఐ స్కిల్ దొరుకుతుందంటే ఇక్కడే లభ్యమయ్యే విధంగా ప్రపంచ స్థాయిలో కూడా మనము అగ్రమంగా ఉండటానికి, ప్రోడక్ట్స్ రావడానికి, సర్వీసెస్ కూడా మొదటి స్థానంలో ఉండటానికి, దానివల్ల సర్వీస్ రంగంలో మొదటి స్థానంలో ఉండి ప్రోడక్ట్స్ కూడా పెద్ద ఎత్తున మనం ఏఐ దాంట్లో మనం డెవలప్ చేస్తే మొదటి స్థానంలో 4-5 సంవత్సరాల్లో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. దానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు ఏఐ అనేది ఈ కృత్రిమ మేధకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉద్యోగాలు, పరిశ్రమలు, ప్రైవేట్ రంగం, స్కూల్సు, అదేవిధంగా అన్ని రంగాల్లో విస్తరణ జరుగుతూ ఉంది ఏఐ. ప్రభుత్వ రంగంలో కూడా మేము ఈ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని దాంట్లో కూడా ఏఐని ఉపయోగించుకొని ఇంటిగ్రేట్ చేసి, ఎంబ్రేస్ చేసి ముందుకు తీసుకెళ్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, పౌరులకు సేవలు తొందరగా అందించే కార్యక్రమం, క్వాలిటీగా నాణ్యతతో పూరిత సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుందని ప్రయత్నం చేస్తాం. ఏ మీద చాలా భయాలు కూడా ఉన్నాయి. మ్యాన్ పవర్ని తగ్గించేస్తుందని, అండ్ దానివల్ల నష్టాలు కూడా జరుగుతాయని చెప్పి, మాల్ ఫంక్షన్ జరిగినా లేదంటే ఎవరైనా హ్యాక్ చేసినా మాల్ ఫంక్షన్ ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రకరకాల భయాలు ఉన్నాయి. 2 ఎడ్జెస్ ఆర్ దేర్, స్వాడ్ కాబట్టి అటు ఇటు 2 ఉన్నాయి. ఏంటి దానికి సంబంధించి డెఫినెట్లీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన సందర్భంలో ఎప్పుడైనా కానీ డెఫినెట్లీ ఉద్యోగాలు ఎవరైతే ఈ లెవెల్ ఆఫ్ టెక్నాలజీకి అప్ స్కిల్ అండ్ రీస్కిల్ కాలేకపోతారో వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. కానీ ఆ టెక్నాలజీ ఉంది, దీంట్లో అవకాశం ఉంది, దీంట్లో మేము ప్రావీణ్యతను సంపాదించి దాంట్లో అవకాశం ఉన్నదని ఆలోచన చేస్తున్న వారికి కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. సో మీరు చెప్పినట్టు ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వాట్. ఆ క్రమంలో ఏ విధంగా, అందుకోసమే మేము యూనివర్సిటీలోను స్కిల్ యూనివర్సిటీ పెట్టడానికి కానీ, రేపు పొద్దున ఏఐ యూనివర్సిటీ పెట్టబోతా ఉన్న తరుణం రీస్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ ఇప్పుడున్న మన
మిత్రులందరికీ ఇక్కడ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారితో పాటు ఈ ఏఐ నేర్చుకోవాలనుకున్న వారికి ఒక ఆస్కారం, ఒక ప్లాట్ఫామ్ కలిగించే కార్యక్రమం ఈ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టబోతా ఉన్నాం. సో యాజ్ యూ రైట్లీ సెడ్, కొన్ని సందర్భాల్లో కొద్ది సమయం ఇలాంటి భయాలు ఉంటాయి. ఆ భయం కూడా కొన్ని సందర్భాల్లో వారు ఇంటిగ్రేట్ చేయకుండా ఉంటే నిజంగానే జాబ్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ ప్రమాదాన్ని ఏ విధంగా అధిగమించాలో ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం ప్రకారం ఈరోజు మేము స్కిల్ యూనివర్సిటీలో పెట్టే కోర్సులు కానీ, లేకు ఏఐ యూనివర్సిటీ అని మేము ఏర్పాటు చేస్తూ ఉన్న ఈ స్కూల్లో ఖచ్చితంగా ఈ అప్స్కిల్, రీస్కిల్ ఆర్ కొత్త కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసి మనకున్న మేధాశక్తిని ప్రపంచ స్థాయిలో ఏఐ లెవెల్ స్కిల్ ఫోర్స్ని తీసుకెళ్లే ఒక ప్రయత్నం. సో కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు ఇది డెఫినెట్లీ జరుగుతూ ఉంటుంది. మీరు ఇంతకుముందు కూడా చూశారు, కంప్యూటర్ని ఉపయోగిస్తూ ఉన్నాము, కంప్యూటరైజ్డ్ డిజిటల్ యుగం వస్తున్నప్పుడు చాలామంది కూడా భయాందోళనకు గురైనారు. లాస్ట్